ఒకటి. కానీ ఇటీవల చాలా వ్యతిరేకత, అంటే ఇప్పుడు మనం గత 10-15 రోజులుగా పొలిటికల్ డెవలప్మెంట్స్ చూస్తే అంటే ఫెయిల్యూర్స్ వచ్చినాయి, అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ ఏంటంటే లీకేజీ, అది ఎవరు యాంటిసిపేట్ చేసింది కాదు, హైకోర్టు నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. బట్ దీస్ థింగ్స్ హ్యాపెన్ డ్యూరింగ్ ఎన్టీ రామారావు ఆల్సో అండి. ఎన్టీ రామారావు గారు 83 చీఫ్ మినిస్టర్ అన్నీ నెగిటివ్ వచ్చినాయి హైకోర్టులో డెసిషన్లు అన్నీ, ఇంక్లూడింగ్ ఆయన అవినీతి పరుడు అని కూడా వచ్చింది ఆఖరికి. భాస్కరన్ గారు చీఫ్ జస్టిస్ ఉండగా, దోణరాజు గారు 104 దాంట్లో ఒక 7 ప్రైమా ఫేసి ఉంది, ఇట్ నీడ్స్ ఎంక్వైరీ అన్నాడు. అది ఇట్ డైడ్ న్యాచురల్ డెత్ అనుకోండి, ఇట్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ అందువల్ల కేసు జడ్జిమెంట్ హైకోర్టులో రావడం వేరండి. కేసీఆర్ తెలంగాణ కోసమే ఉన్నాడు, తెలంగాణ ప్రయోజనాల కోసం ఉన్నాడు, తెలంగాణ కోసం అందరితో కొట్లాడుతున్నాడు. కానీ ఈ ఫిరాయింపులు మనం అంటే ఇప్పుడు ఈ ఫిరాయింపులు ఉన్నాయండి, ఈ ఫిరాయింపుల ఇష్యూ ఇటు ఉన్నది అటు ఉన్నది. నేను అనేది ఏంటంటే ఒక ప్రెస్, ఒక మీడియా ప్లేడ్ బిగ్ రోల్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. ఇది ఎప్పుడైతే ప్రజాస్వామ్య హననం జరిగిందో, ప్రజాస్వామ్యానికి అపహాస్యం చేస్తున్నారో, అప్పుడు మీడియా అంతా ఏకమయ్యి చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు మనం తెలంగాణలో ఏది బంగారు తెలంగాణ కోసం అని చెప్పి ఒక వేరే పార్టీల్లో వచ్చిన వాళ్ళందరినీ తీసుకోవడం, మినిస్టర్ పదవులు ఇవ్వడం, ఇవన్నీ చూస్తున్నాం. అది అట్లాగనే దీనిని వ్యతిరేకించిన తెలుగుదేశం కూడా అక్కడ చేస్తుంది. అంటే చెప్పేది 84 క్రైసిస్ కనుక మీరు ప్రెస్ ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వటం లేదు ఇది ఇష్యూకి అనేటువంటిది నా అభియోగం. అది ఎందుకంటే ఒకటండి, ఇన్ ప్రిన్సిపల్, యాజ్ పర్ లా, ఇన్ ప్రిన్సిపల్ లేకపోతే మోరల్గా చూసినప్పుడు ఫిరాయింపు తప్పు, 100% తప్పు, కుదరదు. బట్ ఏ చట్టబద్ధమైన సంస్థలు కూడా వాటిని అరికట్టలేకపోతున్నాయి. బేసిక్ పాయింట్ ఒకటి. తర్వాత దే బికమ్, అందరూ కూడా మనం అంతా వ్యతిరేకిస్తూనే ఉన్నాం. యాజ్ ఫార్ యాజ్ జర్నలిస్ట్ ఆర్ కన్సర్న్, ఇన్ ప్రిన్సిపల్ వీఆర్ అగైన్స్ట్ ఇట్. బట్ ఫెయిల్యూర్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్, అపోజిషన్ పార్టీస్, వై షుడ్ దే గో? ఆయన తీసుకుంటా అన్నాడు, వీళ్ళు వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళాలా? ఒకటి. 84 క్రైసిస్ మీరు కంపేర్ చేసేటి, దానికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్టీ రామారావు గారికి ఆ రోజు మెజారిటీ ఉంది. ఆయన విత్ ఇన్ ది పార్టీలో మళ్ళీ వెనుపోటు రాజకీయం అంటారు చూసారా, డీథ్రోన్ చేయడానికి ఫోర్స్ఫుల్గా కేంద్రము కుట్ర చేశారు. అయినా నంబర్స్ ఉన్నాయి ఆయనకి, అయినా సరే ఆయన్ని తీసేశారు రామ్లాల్ అన్యాయంగా అనే దాని మీద సానుభూతి. ఎప్పుడైతే మనకి మెజారిటీ ఉంది ఆయన తీసేశారని ఆల్ ఇండియా, అప్పుడు ఇవి కూడా లేవండి ఛానల్స్, బ్రేకింగ్స్ కూడా లేవు. ఒక్క ఆల్ ఇండియా రేడియో చూసిన తర్వాత అనంతపురంలో ఇన్సిడెంట్ అయింది, ఫస్ట్ ఇన్సిడెంట్. అక్కడి నుంచి ఇట్ స్ప్రెడ్ ద హోల్ ఆంధ్రప్రదేశ్. అంటే అట్లా జరిగితే ఇక్కడ కేసీఆర్కి అగెన్స్ట్ ఎవరైనా కుట్ర చేసి ఆయన దించారనుకోండి, డెఫినెట్గా సీన్ రిపీట్ అవుద్దని నేను అనుకుంటున్నాను. సపోజ్, ఎందుకంటే ఇది ప్రజానాయకుడు, అతను కేసీఆర్ ప్రజానాయకుడు. తెలంగాణ తీసుకొచ్చాడు, తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు, హరిత తెలంగాణ చేస్తాడు. ఆయన ఒట్టి మాటలు చెప్తున్నాడు, ఒట్టిదండి అదే ఇవన్నీ అంటారు. నేను చెప్తా అదేనండి, ఎందుకంటే ఆయనకి చాలా బుటాబుట్టి మెజారిటీ వచ్చింది. బుటాబుట్టి మెజారిటీ, సరే అసదుద్దీన్ ఏదో చెప్పాడు, ఇవన్నీ చెప్పాడని ఇవన్నీ ఉంటాయి కానీ, బట్ ఇట్ ఈస్ పాసిబుల్. అంటే ఒక బలమైన ప్రతిపక్షం ఆంధ్రాలో ఉన్నట్టు ఇక్కడ లేదు. ఆయన అంత భయపడాల్సిన అవసరం లేదు. కానీ 2-3 మెజారిటీ పెట్టుకొని ఆయన ఎంతకాలం ఇంత ధైర్యంగా, ఇంత ధీమాగా నిర్ణయాలు ఎక్కడ చేయగలడు, పరిపాలన చేయడు. కొత్తగా వచ్చాడు ఆయన, ఏం చేస్తే ఏమొస్తుందో తెలియదు, ఎక్కడ చేయబెడితే ఎక్కడ నిప్పు కాలుతుందో తెలియదు. సో ఇలాంటివి ఇప్పుడు చాలాసార్లు అలాగే జరిగింది కదా. అన్ని సర్దిద్దుగా ఆయనకున్నటువంటి ప్రజామోదము, సమ్మతి, తెలంగాణ ఇది అనేటువంటి ఒక ఏదైతే ఎక్సైట్మెంట్, జనంలో సపోర్ట్ ఉందో, ఆకర్షణ, దానివల్ల ఇవన్నీ తుడిచిపెట్టుకుపోతున్నాయి. కానీ లేకపోతే ఇవన్నీ మిస్టేక్స్, చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఏపీలో కూడా అటువంటిది జరుగుతుంది. ఏపీలో మిస్టేక్ జరిగినప్పుడు, ఏపీలో ఉన్నప్పుడు పెద్దవి అవుతున్నాయి, కనబడుతున్నాయి. చంద్రబాబుకి వ్యతిరేకంగా కాపుల ఉద్యమం జరుగుతుంది. కాపుల ఉద్యమం తెలంగాణలో చేస్తే సక్సెస్ అవుతుంది ఆ లెవెల్లో. మరి ఏ కుల ఉద్యమం రాలేదు తెలంగాణలో, ఎందుకు రాలేదు ఏమండి? ఆంధ్రాలో వచ్చింది. మరి ఇంత పాపులర్ చీఫ్ మినిస్టర్, ఇంత బ్రహ్మాండంగా గెలిచిన పార్టీకి వ్యతిరేకంగా అంత ఉద్యమం ఎందుకు రావాలి, కాపు ఉద్యమం? సో బేసిక్గా ఆంధ్ర స్ట్రక్చర్కి తెలంగాణ స్ట్రక్చర్కి తేడా ఉంది. దానికి ఉన్న ఇన్హెరిటెన్స్ కూడా, వారసత్వ హక్కులు కూడా, పరిస్థితులు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. బిగ్గెస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఎట్లా మినిమం ఓట్ స్ట్రెంగ్త్ ఉందో అట్లా జగన్మోహన్ రెడ్డికి ఓటింగ్ స్ట్రెంగ్త్ ఉంది. దాన్ని హౌ టు ఆగ్మెంట్ ఇట్, దాన్ని ఎలా పెంచుకోవాలా? చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకత పెంచి తను పెరగటమా, తన బిహేవియర్ తనతో పెరగటమా,
ఏంటనేది వీటన్నిటికీ ఏంటంటే అతనికి ఇది చెప్పాను. మళ్ళీ ఇవన్నీ కూడా వెనక కొంత భారంగా ఉంటాయి. అతనికి నమ్మకం అంటే రాజశేఖర రెడ్డి గారు ఒక మాట పదే పదే చెప్పాడు. చంద్రబాబు నాయుడు చాలా డ్యామేజ్ చేశాడు ఆయన ఆ మాట చెప్పి. నమ్మకం